బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. నమస్తే వ్యూస్. ఈ మధ్య కాలంలో విమెన్ రెగ్యులర్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ తెలిసి తెలియక సొంత మెడికేషన్ వల్ల ప్రెగ్నెన్సీలో ఎంతో మందికి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో కొన్ని టాపిక్స్ నేను తీసుకొచ్చాను ఇవాళ. వాటన్నిటికీ మన సొల్యూషన్ కావ్యప్రియ గారు, డాక్టర్ కావ్యప్రియ గారు, గైనకాలజిస్ట్ వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. హౌ ఆర్ యు? గుడ్ అండి. సో ఈ మధ్య కాలంలో కొంత అవగాహన ఉంది, కానీ కంప్లీట్ అవగాహన లేదు. కాంట్రసెప్టివ్ పిల్స్ వాడచ్చు, ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయొచ్చండి, కానీ ఎలా వాడాలి, ప్రొలాంగ్డ్ యూసేజ్ ఆఫ్ కాంట్రసెప్టివ్ పిల్స్ ప్రెగ్నెన్సీ మీద కావాలనుకున్నప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నది చాలా మందికి అవగాహన లేదు. ఒకసారి మీరే దాని గురించి. ఇప్పుడు కాంట్రసెప్షన్ కి ఇట్లా ప్రొఫైలాక్టిక్ గా వాడేది ఏంటంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, కంబైన్డ్ పిల్స్, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఉంటుంది. అది మనకి చూసుకుంటే కనుక 21 days షెడ్యూల్ ఉన్న టాబ్లెట్స్ ఉంటాయి. అది అండర్ డాక్టర్ సూపర్విజనే తీసుకోవాలి. దీనికి కూడా తీసుకోవడానికి ఇండికేషన్స్ ఉంటాయి, కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. అంటే ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు. ఎటువంటి మెడికల్ డిజార్డర్స్ లేని వాళ్ళకైతే, నార్మల్ హెల్దీ పర్సన్ కి అయితే తీసుకోవచ్చు. ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బీపీ ఉన్నా, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ స్ట్రోక్ ఉన్నా, సెరిబ్రల్ స్ట్రోక్ కానీ, కార్డియాక్ స్ట్రోక్ కానీ ఏదైనా ఉన్నా, లేకపోతే బ్లడ్ కోయాగులేషన్ డిజార్డర్స్ లైక్ వాళ్ళ ఫ్యామిలీలో డీవీటీ అంటాం, డీప్ వీనస్ థ్రాంబోసిస్ ఆర్ సమ్ ప్రోకోయాగులెంట్ డిసీజెస్ ఏమన్నా, అంటే రక్తం చిక్కగా ఉండి వాళ్ళకి తరచు ఫ్యామిలీలో ఒబెసిటీ ఉండి స్ట్రోక్లు వచ్చి, పెరాలసిస్లు వచ్చి, హార్ట్ అటాక్లు వచ్చి అలా ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో కనుక ఉంటే అలాంటి వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాలి. ఓకే. ఎస్. సో ఈ 3 మెయిన్గా మేము చూసుకుంటాము. సో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మాత్రము చక్కగా వాడుకోవచ్చు. అది మనం 10 years వాడుకున్నా కూడా పర్వాలేదు. కాంప్లికేషన్స్ అంటే కాంట్రా ఇండికేషన్స్ లేని వాళ్ళు అది వాడితే మనకి బెనిఫిట్సే తప్ప మనకి దాంతో రిస్క్స్ అయితే ఏమీ ఉండవు ఫర్ అ నార్మల్ హెల్దీ ఇండివిజువల్. ఓకే, మీరు 21 days అని చెప్పారు, అదొక్కసారి చెప్పరా? అంటే దే హ్యావ్ టు టేక్ 21 days? 21 days, ఎస్. మనకి స్ట్రిప్ ఎలా ఉంటుందంటే ఇట్లా రెక్టాంగులర్ షేప్ లో ఉంటుంది. దానిపైన సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, అగైన్ సండే, మండే, ట్యూస్డే, అట్లా 3 weeks డీటెయిలింగ్ గా ఉంటాయి అన్నమాట. అండ్ అది మనం పేషెంట్స్ కి ప్రిస్క్రైబ్ చేసినప్పుడు కూడా ఆ టాబ్లెట్ వెనుక ఒక ఆరో మార్క్ ఉంటుంది. ఆ ఆరో మార్క్ ని ఫాలో చేస్తూనే వాళ్ళని తీసుకోమని చెప్పాలి. అండ్ దీస్ పిల్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. అండ్ దీస్ ఆర్ నాట్ యాంటీబయాటిక్స్. ఎప్పుడు అంటారు తిన్న తర్వాత వేసుకోవాలా, తినక ముందు వేసుకోవాలా అంటారు. అది దీనికి అప్లై అవ్వదు. హార్మోన్స్ కి ఎప్పుడు టైం తోనే సంబంధం అన్నమాట. సో ఈ దిస్ పర్టికులర్ టైం లోనే వేసుకోవాలి అని మేము చాలా స్ట్రిక్ట్ గా చెప్తాము. టైమ్ ఇన్ ఎ డే, టైమ్ ఇన్ ఎ మంత్, టైమ్ ఇన్ ఎ డే, టైమ్ ఇన్ ఎ డే. సో ఈ టైం అంటే ప్రతిరోజు ఎలా చెప్తామంటే ప్రతిరోజు 10 వేసుకోండి అమ్మా అని చెప్తాం. అస్సలు మర్చిపోకూడదు. మర్చిపోతే గనక నెక్స్ట్ డే మీకు విత్డ్రావల్ బ్లీడింగ్ అయిపోతుంది. అంతవరకు తీసుకున్న కాంట్రసెప్షన్ కూడా ఫెయిల్ అయిపోతుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రిక్ట్ వెన్ యూ ఆర్ టేకింగ్ ఓసీ పిల్స్. అందుకనే ఫోన్ లో కూడా అలారం పెట్టుకోండి, రాత్రి 10 వేసుకోండి. దీనికి టైం తోనే సంబంధం, తిండితో సంబంధం లేదు. హార్మోన్ రిలీజ్ చేయాలి. యు ఆర్ ట్రైనింగ్ యువర్ బాడీ టు టేక్ హార్మోన్ ఎట్ దట్ టైమ్ సో దట్ యువర్ హార్మోన్స్ గెట్ రెగ్యులరైజ్డ్. చాలా మంది ఇర్రెగ్యులర్ సైకిల్స్ తో వస్తూ ఉంటారు. దట్ ఈస్ బికాస్ వాళ్ళకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఇంబ్యాలెన్స్ లో ఉంటుంది. మోస్ట్ కామన్ గా చూసేది ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ ఉంటుంది. బికాస్ పీసీఓడి చాలా రాంపెంట్ గా చూస్తున్నాం. నౌ ఇట్ హస్ బికమ్ లైక్ అ పాండమిక్ ఫర్ విమెన్. సో అందుకనేసి ఇది ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఒక్కొక్క టాబ్లెట్ లో ఒక్కొక్క డోస్ ఉంటుంది మనకి. ఓకే, అలా. సో స్టార్టింగ్ లో అంతా ఈస్ట్రోజన్ ప్రిడామినెంట్ ఉంటుంది, లాస్ట్ లో అంతా ప్రొజెస్ట్రాన్ ప్రిడామినెంట్ గా ఉంటుంది. ఎప్పుడైతే ప్రొజెస్ట్రాన్ విత్డ్రావల్ అయిపోతుందో అప్పుడు మనకి పీరియడ్ అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈస్ట్రోజన్ ఎందుకు అంటే లోపల మెన్స్ట్రల్ లేయర్ ప్రిపేర్ చేయడానికి, దానికి ఈస్ట్రోజన్ అవసరం. ఈ ప్రిపేర్ అయిన లేయర్ తర్వాత 15 days ప్రొజెస్ట్రాన్ తో మెయింటైన్ అవుతూ ఉండాలి. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ కోసం.